సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎడ్యుకేషన్ వార్తలకు అందరికీ స్వాగతం. మనకి నోటిఫికేషన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. మనకి 2025 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా రిజర్వేషన్ అదేవిధంగా రాష్ట్ర అమలు చేస్తామంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దానికి సంబంధించి కూడా క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గాయస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి జిఓఎంఎస్ నెంబర్ 81 అయితే 22వ తారీఖున విడుదల చేశారు కదా. దీనిలో 10,060 పోస్టులకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అయితే వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. దీనిలో 5th పాయింట్ చూడండి, క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 ప్రకారం రిజర్వేషన్ పాలసీ అదేవిధంగా రాష్ట్ర విధానం సర్వీస్ రూల్స్ అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇప్పటివరకు డిఎస్సి అనేది 13 జిల్లాల ప్రకారం జరిగేది. దీన్ని అమలు పరిచినట్లయితే కొత్త జిల్లాలు ఏవైతే డివైడ్ చేసిన జిల్లాలు ఉన్నాయో కొత్త జిల్లాల ప్రకారం డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఫర్దర్గా మరిన్ని అప్డేట్స్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన పోస్టులు అనేవి ఏ విధంగా కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేశారో అదే తరహాలో డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ కొత్త జిల్లాల ప్రకారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ వచ్చినట్లయితే 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ కండక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక జిల్లాకి ఒకే పేపర్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా కండక్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఖచ్చితంగా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ విధానాన్ని ఖచ్చితంగా మీరు అమలు చేయాలి. డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అంశాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. 6,500 పోస్టులు మినిమం నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతా ఉన్నారు. మనకి అక్టోబర్ 15వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్, డిసెంబర్లో పరీక్షలు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్లు స్కూల్స్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని గతంలో విద్యాశాఖ అధికారులు ప్రకటనలు చేశారు. మన విద్యాశాఖ మంత్రి కూడా పలుమార్లు అయితే ప్రకటనలు చేయడం జరిగింది. ఇక ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను పరిశీలన చేయండి. ఫస్ట్గా గ్రూప్ 1కి సంబంధించి చూడండి. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి మొత్తంగా వివిధ కేటగిరీలకు సంబంధించి 149 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. ఇక ఇతర ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఉద్యానవన అధికారి 45 పోస్టులు, వెటర్నరీ అసిస్టెంట్ 164, పోలీస్ కానిస్టేబుల్ 542, పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్ 205, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ 200, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198, ఎస్ఐ సివిల్ 182, రిజర్వ్డ్ ఎస్ఐ ఆర్మడ్ రిజర్వ్డ్ 116 పోస్టులు, ఎస్ఐ కమ్యూనికేషన్ 50 పోస్టులు. ఈ విధంగా మొత్తంగా మనకి ఇక్కడ పోస్టుల వివరాలు అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది, మీరైతే చెక్ చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ అధికారి గ్రేడ్ 3కి సంబంధించి 104 పోస్టులు, మొత్తంగా మనకి 3,082 పోస్టులు అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక 3వ విడత నోటిఫికేషన్లు ఇచ్చే గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి మనం చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్కి సంబంధించి 10 పోస్టులు, డిప్యూటీ తహసీల్దార్ 200 పోస్టులు, అసిస్టెంట్ సెషన్ ఆఫీసర్ లాకి సంబంధించి 8 పోస్టులు, అసిస్టెంట్ సెషన్ ఆఫీసర్ జిఐడికి సంబంధించి 59 పోస్టులు. ఈ విధంగా డివైడ్ చేశారు. మొత్తంగా 673 పోస్టులు అయితే గ్రూప్ 2కి సంబంధించి చూపిస్తూ ఉన్నారు. తొలుత 770 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 673 కింద చూపిస్తూ ఉన్నారు. ఇక ఇతర ఉద్యోగాలకు సంబంధించి మనం చూసినట్లయితే రకరకాల డిపార్ట్మెంట్లో ఖాళీల వివరాలన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద పరిశీలన చేయండి. 4వ విడతలో ఇచ్చే నోటిఫికేషన్లు వచ్చేసరికి డిఎస్సి ద్వారా పోస్టుల భర్తీ 2,995 పోస్టులు అయితే చూపిస్తూ ఉన్నారు. రిటైర్మెంట్స్ని పరిగణలోకి తీసుకుని అదేవిధంగా మనకి బదిలీలకు సంబంధించి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 6,500 పోస్టుల భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఖాళీలన్నింటినీ పరిగణలోకి తీసుకుని 6,500 పోస్టులకి మినిమం నోటిఫికేషన్ రావాలని కోరుకుంటూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ విధానం ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉంది, దాన్ని పరిశీలన చేయండి. డిఎస్సిపై మీరు ఎదుర్కొంటున్న అనేక విమర్శలకి కారణం 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పరీక్షా విధానం నిర్వహించకపోవటమే. ఇకనైనా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించండి, అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.